సూర్యభగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు. ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు. ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని ప్రమాణవాక్యం. 7 గుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోకరక్షణమునకై ప్రతినిత్యమూ ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు. జై శ్రీరామ్. ఈరోజు శుంకరపేట శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి వార్ల దేవస్థానంలో రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మా భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా క్యూ లైన్లో ఉన్న భక్తులకు త్రాగునీరు, అలాగే ప్రసాదాల పంపిణీ భక్తుల సహకారంతో, అలాగే డ్రింక్స్ పంపిణీ ఇవన్నీ కూడా భారీగా చేయడం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటాలు, తొక్కుడుగుళ్ళు, దాడుపత్తి సేవలు, పారాయణం, ఇలాగా ప్రతిదీ కూడా ప్రవచనాలు అన్నీ ఇంత అద్భుతంగా మాకు సహకరించిన భక్తజనావళి 50 మందికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భక్తజనావళి 50 మందికి శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు భక్తి శ్రద్ధలతో మంచి ఏర్పాట్లు చేసినటువంటి ఇక్కడ చైర్మన్ గారు మురళీ గారికి కానీ, అదేవిధంగా యువ గారు కానీ, బాలగారు సభ్యులు కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఏంటంటే భక్తులు వచ్చినటువంటి భక్తులు చాలా వేల మంది, లక్షల మంది, ఈరోజు వేల మంది వచ్చినా సరే ఎక్కడ కూడా ఇది లేకుండా, ఇబ్బంది లేకుండా ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులందరూ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించి, మరి ఈ భగవంతుడి తాలూకా సూర్య భగవంతుడి తాలూకా ఆశీస్సులు మన అనకాపల్లి ప్రాంతాలందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ సూర్య భగవాన్ మన ఉత్తరాంధ్రలోనే అరసవిత్తం తర్వాత మన అనకాపల్లిలో కూడా బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ గౌరవించబడాలి. కాబట్టి ఈ దేవాలయాన్ని కూడా సర్వీస్ చేస్తున్నటువంటి ప్రత్యేకించి చైర్మన్ శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఉదయం 4 గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృత అభిషేకములు, స్వామివారి యొక్క అభిషేక అనంతరము కూడా స్వామివారి పుష్ప అలంకరణ అనంతరం స్వామివారి యొక్క ధూపదీప నైవేద్య కైంకర్యములన్నీ కూడా జరిగాయి. అలాగనే భక్తకోటి అంతా కూడా స్వామివారిని సందర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్య మహద్భాగ్యములను పొందగోరుచూ ఉన్నాం. అలాగనే మా స్వామివారి యొక్క దేవస్థానం ఇది 300 సంవత్సరముల క్రితం పురాతన చరిత్ర గల దేవాలయం. అనకాపల్లికి ఈశాన్య భాగంలో వేంచేసినటువంటి స్వామివారికి విశేషంగా ఈ రథసప్తమి ఏకాదశ సర్వవసలయందు అందుతూ వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి ఉంటూ ఆయురారోగ్య భోగ భాగ్యములు పొందాలి అని చెప్పి అందరము కూడా అందరికీ కూడా మంగళాశాసనలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.